హలో అండి, ఒకసారి దీన్ని చూసారా? ఏంటి ఇవాళ అక్క చొప్పు చూపిస్తుంది అనుకుంటున్నారా? అది మీకు కాదండి. బ్యాడ్ కామెంట్ పెట్టిన ఒక వెధవ కానీ వెధవ ముండ కానీ నేను ఇంతవరకు ఎవరికి ఇలా చూపించలేదు. ఫస్ట్ టైం చూపిస్తున్నాను వీడియోలో చెప్పు. ఒకసారి ఇంతకు ముందు ఒక వీడియో పెట్టా, కటింగ్ వీడియో. ఈ వీడియోకి ముందు వచ్చి ఉంటుంది చూడండి. కటింగ్ వీడియో ఒకటి పెట్టా. దాంతో ఏమన్నా ఒక్క రవ్వంతన్న తప్పు ఒళ్ళు గురించి కానీ దేని గురించి నేను తప్పుగా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు దీని కింద వీడియోని ఒక్కసారి చూడండి, కామెంట్ చేయండి. ఒక ఎదముండ ఏం పెట్టింది అంటే, వీడియో ఈ మధ్య నీకు చెప్తా ఉండండి. ఆ అమ్మాయి బ్యాడ్ కామెంట్ అయితే పెట్టిందండి. మన ఛానల్కి కామెంట్స్ కూడా చాలా తక్కువ వస్తాయి, ఎందుకంటే నేను రిప్లై ఇవ్వను కాబట్టి. కామెంట్ చూస్తా, వీలైనంత వరకు కామెంట్స్ ఎప్పుడన్నా చూస్తాను. ఈరోజు నాకు వీడియో పెట్టాను, పెట్టగా నువ్వు వీడియో చూసావో లేదో కూడా నాకైతే తెలియదు. దీనికి ఈ మధ్య బాగా ఎక్కువైంది, ఇది మామూలు ఆడది కాదు, ఏం చేసేసాను నేను మామూలు ఆడది కాదు అని చెప్పేసి మనం నైట్ వేసుకుని వీడియోస్ పెడితే మగవాళ్ళు ఫ్లాట్ అయిపోతారనా అనేసి. అంటే ఇప్పుడు కటింగ్ వీడియో మేము ఎలా తీయాలి? మనిషితో అవసరం లేదు కటింగ్ వీడియో, ఓన్లీ కటింగ్ వరకే, కటింగ్ కనిపిస్తే చాలు అన్నట్టుగా నేను కటింగ్ క్లాత్ వరకే వీడియో తీస్తాను. మనిషిని కూడా అసలు ఈ వీడియోస్లో అసలు కనపడదండి. చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తాను అనమాట వీడియోస్లో. ఏదైనా చెప్పాలి అన్నా, ఏదైనా మాట్లాడాలి అన్నా మాత్రమే నేను చూపిస్తాను. ఆ లాస్ట్ వీడియో కింద ఇప్పుడు నేను పెట్టిన దానికన్నా ఒక వీడియో ముందు వీడియో ఉంటుంది, మీరు చూడండి. దాంతో ఏం కనపడింది? మీరు నైటీ వేసుకొని మగవాళ్ళని ఫ్లాట్ చేయాలనా? ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారు మీరు? అసలు బుద్ధి ఉందా అసలుకి? బ్యాడ్ కామెంట్స్ ఎలా పెడుతున్నారు ఊరికేనే? నైటీ అయినా ఒకవేళ నైటీ కూడా వేసుకుంటారండి. ఇళ్ళల్లో ఉండేవాళ్ళు నైటీ వేసుకో పట్టు చీరలు కట్టుకొని తిరుగుతూ ఉంటారా? అసలు నా కంటెంట్ ఏంటి? బ్లౌజ్ కటింగ్స్ చేసే కంటెంట్స్. నా బ్లౌజ్ కటింగ్తో పని కానీ మనిషితో ఏం పని ఉంది? ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే మనిషిని కనిపిస్తాను. మిగతా టైం అంతా కూడా కటింగే కనిపిస్తూ ఉంటుంది, లేదా స్టిచ్చింగ్ కనిపిస్తుంటుంది. మనిషి చాలా తక్కువ అనమాట కనపడేది. ఆ వీడియో కిందక ఈ బ్యాడ్ కామెంట్ వచ్చింది. ఇంకొకసారి కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడితే చెప్పుతోనే కొడతాను, చేత్తో కూడా కొట్టనే అనమాట. చెప్పుతోనే కొట్టాలి. అవి ఛానల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళది ఛానల్ లేదు, ఏమీ లేదు, అదొక ఐడి ఒకటే ఉంది, ఏం లేదు దాంతో. మనం తిరిగి వాళ్ళకి కామెంట్ పెడదామన్నా కూడా వాళ్ళ ముఖానికి. బ్యాడ్ కామెంట్స్ నా వీడియోస్లో చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఏం చేశానని మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు? చూసుకోండి, వీడియోస్లో చూసుకోండి. ఏమన్నా గలీజ్ ఉంటే నాకు చెప్పండి, నేను మార్చుకుంటాను. నేను నైటీ అనేది తప్పదండి. ఇళ్ళల్లో ఉండేవాళ్ళు కంఫర్ట్గా పని ఉంటుంది కాబట్టి చేసుకుంటారు. ఇప్పుడు చాలామంది మిషన్ కుట్టే వాళ్ళంతా కూడా ఇళ్ళల్లో ఉండేవాళ్ళు శారీ కట్టుకొని చేసుకుంటారు, డ్రెస్ వేసుకొని చేసుకుంటారు. నైటీ నేను 3 భాగాలు నైటీతోనే ఉండి మిషన్ మీద వర్క్ చేసుకుంటాను, నా కంఫర్ట్ అది. కానీ అటని చెప్పి గలీజ్గా వీడియోస్లో మీకేం కనిపించట్లేదు కదా. మంచిగానే కటింగ్ అంటే కటింగ్ వరకే కనపడే విధంగా వీడియోస్ ఉంటాయి నావి, అవునా కాదు? ఒకసారి వీడియోస్ అయితే మీరు చూసుకోండి. ఎందుకని ఆ విధంగా బ్యాడ్ కామెంట్స్ పెడతారు? పెట్టే ముందు వెనక ముందు ఆలోచన చేయాలి. ఇట్లా బ్యాడ్గా చేసే వాళ్ళ వీడియోస్ అవి వేరే ఉంటాయి, చూసుకోండి ఒకసారి, మీకు తెలుస్తుంది. బ్యాడ్గా చేసేది, గలీజ్ వీడియోస్ చేసేది అవి వేరే. ఇవి ఓన్లీ కంటెంట్ వీడియోస్ అనమాట. కటింగ్, స్టిచ్చింగ్ వీటి గురించి మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయన్నమాట. మీరు అనుకునే టైపు ఇక్కడి కాదు. కావాలని ఒక మనిషిని అనాలని అనడమే కానీ ఏమన్నా ఉంటుందా వీడియో కామెంట్స్ పెట్టేటప్పుడు? ఈ మాట వాళ్ళని అంటున్నాము, వాళ్ళు ఎలా తీసుకుంటారు? అసలు వాళ్ళని అనేంత అవసరం ఏముంది? ఆ వీడియోస్లో ఏం తప్పు ఉంది అని ఒక్కసారైనా మీరు ఆలోచన చేయగలుగుతున్నారా? ఏదో ఒకటి రాసేయడం, పెట్టేయడం ఏముంది? మనకి సమాధానం లేదు, ఏదో పిచ్చి బొమ్మ ఒకటి పెట్టుకునేది, మాట్లాడేసేది. కామెంట్ చేసే ముందు ఆలోచన చేయండి, ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏంది అనేది ఒక్కసారి ఆలోచన చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. మీరు మా ఇళ్ళల్లో వాళ్ళే మమ్మల్ని అన్నారండి, మేము నీట్గా ఉంటాము, ఇళ్ళల్లో పని చేసుకుంటాము, మా పని తీరే వేరనమాట మాది. మీరెవరు అనేదానికి ఏమంటే అవి సోషల్ మీడియాలో ఉన్నాం కదా అనేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తారా? మామూలుగా అయితే నేను పట్టించుకోనండి, అసలు ఆ కామెంట్ కూడా నేను డిలీట్ వేసేసాను. కానీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను, నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి, వీలైతే పెడతానండి నేను అది మటుకు. ఈ బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను, చెప్పుతోనే కొడేస్తాను అనమాట, చెప్తో కూడా తగలను అసలు. ఇంకొకసారిగా నా వీడియోస్ కింద కామెంట్ కానీ పెట్టారంటే మీరు మామూలుగా ఏదో డిలీట్ చేసి గమ్ముగా ఉండొచ్చు, కానీ మీరు మళ్ళీ ఏదో ఒకటి అంటారు. నేను నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా దాన్ని చూస్తే ఎందుకు పెడతారు మీరు? అసలు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి అసలుకి. మీకు నచ్చలేదు అసలు చూడొద్దు నా వీడియోస్, రాకుండా ఉండే విధంగా నొక్కుకోండి మీరు, సరిపోతుంది.
కావాలని పెడతారో లేకపోతే ఒకరిని ఒక మాట అనాలని పెడతారో నాకైతే తెలియదు. కానీ ఇలా ఏమన్నా మంచిగా వీడియో చేసుకునే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతుందండి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల. ఒకసారి బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎందుకు వీళ్ళకి పెట్టాలి. నిజంగా గలీజ్గా చేసేవాళ్ళు ఉంటారు వీడియోస్, వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి మీరు పెట్టుకోండి, ఇబ్బంది ఏముంది మీకు. నేను ఏ రోజు కూడా ఒకరిని నా వీడియోస్లో నేను తిట్టనండి. నేను నా వీడియోస్ మీదనే నేను చేసుకుంటా, కానీ ఒకరి మీద ఎప్పుడు నేను మాట్లాడను. ఏదైనా ఒక సందర్భం గురించో ఒక విషయం గురించో చెప్తానే కానీ ఒకరి గురించి ఎప్పుడు నేను మాట్లాడను. ఈరోజు వచ్చి నా వీడియో కింద నువ్వు ఇలా చేస్తున్నావు అలా నైట్ చేసుకొని పెడితే మగవాళ్ళు చూస్తారనా అంటే ఏం చూపించామని చెప్పేసి అటు చూసేదానికి. నువ్వు కటింగ్ వీడియో చేస్తున్నాము, కటింగ్ వీడియోకి మనిషితో ఏం పని? కటింగ్ చేసేదానికి మన మనిషి చూపించాల్సిన అవసరం ఏముంది? అసలు నాడు ఏం కనపడింది మీరు చూడండి, ఈ వీడియో కింద వీడియో మీరు చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి. మీరు ఎందుకు దీంతో తప్పే అడగనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అప్పుడు చెప్తాను దీని సంగతి. ఇంకొక వీడియో చేసి పచ్చిగా తిడతాను నేను.